friends, welcome to Biblical Parivartana. Once again, welcome to Daily Devotions. దేవుని ప్రేమ ఇదిగో. యెషయా 59వ వచనం అధ్యాయం గురించి మనం ధ్యానించుకుందాం. ఇది జూన్ 27కి చెందినటువంటి వాక్య భాగం. ఇక్కడ సందర్భాన్ని గ్రహించకపోతే ఇవి శాపవచనాలుగా దుష్టత్వం, శాపం, దేవుని యొక్క శిక్ష దాని గురించి చెప్పినట్టుగా ఉంటుంది. కానీ సందర్భాన్ని తెలుసుకుంటే ఈ ఈ ఈ వచనం, ఈ అధ్యాయం ఆశాజనకంగా ఉండేటువంటి పరిస్థితి అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. యెషయా 59 3 భాగాలుగా విభజింపబడింది. ఈ గ్రంథంలోనున్న సందర్భమును అర్థం చేసుకున్నప్పుడు ఇశ్రాయేలీల చరిత్రలోని అనేక సమయాల్లో వారు చేసిన పాపాన్ని, వారి క్షీణదశను వర్ణిస్తున్నట్లుగా ఉంటుంది. ఇప్పుడు కూడా క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ చరిత్రలో అనేక సమయాల్లో అనుభవాల్ని వర్ణిస్తున్నట్లుగా దాన్ని కూడా మనం గ్రహించవచ్చు. దానికి సంబంధించినటువంటి వర్ణంలాగా ఉంటుంది. ఒక ప్రక్క ఇశ్రాయేలీల చరిత్ర, లేకపోతే మరొక ప్రక్క క్రైస్తవ సంఘ చరిత్రలో ఉన్నటువంటి ఆ యొక్క దౌర్భాగ్య స్థితి దాన్ని వర్ణిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఈ గ్రంథంలో ఇది ఉన్న స్థానాన్ని బట్టి, మరలా అంతేకాదు చివరి 2 వచనాలను బట్టి చెర నుండి తిరిగి వచ్చిన దేవుని ప్రజల సమూహమును ప్రవక్త యొక్క దృష్టిలో ఉన్నట్టుగా గ్రహించగలం. ఇప్పుడు కూడా వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు కూడా వారిది పాప పరిస్థితిగానే ఉన్నది. ఒకే ఒక దిక్కు తప్ప వేరే మార్గం, వేరే దిక్కు లేదు. ఒకే దిక్కు, లేకపోతే ఇక ఏ మార్గం లేదు. వాళ్ళకు ఉన్నటువంటి దిక్కు ఒకటే, అది దేవుడు. దాని గురించి మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఇది ఎవరికి వ్రాస్తున్నాడు అని అంటే 56వ అధ్యాయం నుండి 66వ అధ్యాయం వరకు వాళ్ళు దాని కొంతమంది ట్రీటో ఐజయా అంటారు. చెర నుండి తిరిగి వచ్చినటువంటి వారు దీనస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళ పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా పవిత్రులాగే జీవించలేదు. ఎజ్రా, నెహమయ, హగాయి, జకరయ అవి చదివినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి, తిరిగి వచ్చినటువంటి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందో మనకి విశదంగా తెలుస్తుంది. కానీ దేవుడు ఆ పరిస్థితిలో ఒక ఆ నిట్టూర్పు నుండి ఉపశమనం కల్పించేటటువంటి రీతిగా ఆయన వాగ్దానం చేశాడు. దాని గురించి మనం తెలుసుకుందాం. ఇశ్రాయేల్ చరిత్రలో అనేక సమయాల్లో, లేకపోతే క్రైస్తవ చరిత్రలో ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈ గ్రంథంలో దీన్ని మనం ఆ స్థాయిని బట్టి చూసేటట్లయితే, చెప్పాను కదా, ఆ స్థాయి ఏంటంటే ప్రవక్త దృష్టిలో ఎవరున్నారంటే బబిలోను చెర నుండి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు. అంటే హిస్టారికల్గా ఆయన యెషయా ఉన్నటువంటి కాలంలో అది జరగలేదు. కోరేష్ వచ్చిన తర్వాత ఆయన అనుమతి ఇచ్చిన తర్వాత అప్పుడు జరిగినటువంటిది. కానీ యెషయా దాన్ని చూడగలుగుతున్నాడు, దాన్ని ప్రవచించగలుగుతున్నాడు. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కూడా వారిది పాప పరిస్థితిగానే ఉన్నది. కానీ ఒక దిక్కు అనేది అక్కడ చివరి 2 వచనాల్లో ఒక మార్గాన్ని తెరుస్తున్నట్టుగా
అది ఆశాజనకంగా ఉన్నటువంటి పరిస్థితిని ఆ, ఆ, బయలుపరిచేటువంటి రీతిగా ఆ 2 వచనాలు ఉంటున్నాయి. మొదటి విభాగం, భాగం, విభాగం. భాగం అంటే మేజర్, విభాగం అంటే ఆ భాగంలో చిన్న చిన్న గ్రూప్, చిన్న సెక్షన్ని దాన్ని విభాగం అంటారు. మొదటి విభాగం, మొదటి 8 వచనాలు దౌర్భాగ్య స్థితిలోనున్న ప్రజలను వివరిస్తుంది. వారి స్థితికి కారణం దేవుడు కాదు. రక్షింపనేరక ఉంటున్న యెహోవా హస్తము కొరచ కాలేదు. ఆయనకి రక్షించడానికి చేతగానటువంటి హస్తం, బలం లేదు, బలహీనుడు అని అనటానికి వీల్లేదు అని ప్రవక్త ఉద్ఘాసుడు. దేవుడు ఆ దుస్థితికి, ఇశ్రాయేలు యొక్క దుస్థితికి దేవుడు కారణం కాదు అని యెషయా ఉద్ఘాటిస్తున్నాడు, నొక్కి చెప్తున్నాడు. వారి దురావస్థకు కారణం వారి పాపమే అని కూడా ఆయన చెబుతున్నాడు. మీ పాపములు మీ పాపములు మీ పాపములు మీ పాప ఓకే, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. మీ పాపాన్ని బట్టి దేవునికి మీకు అడ్డొచ్చినాయి మీ పాపాలు, అందువల్ల దేవుడు ఆలకించట్లా. అలసిపోయేటట్లు సుదీర్ఘమైన పాప జాబితా మొదలవుతుంది. ఆ జాబితాలో ఏముంటుంది అని అంటే 7-8 వచనాల్లో ఆ లిస్టులో ఏముంటుందంటే అన్యాయం, వాళ్ళు చేసేటువంటి అన్యాయం, యథార్థత లేని పరిస్థితి, హింస, కుట్రలు, వీటన్నిటికీ మూలం ఏంటి అని అంటే మానవ పాప స్వభావం. వారిలోనే నుండి పుట్టుకు వచ్చే పాప హేతుకమైన తలంపులు, వాళ్ళలోనే పడుతాయి ఆ తలంపులు. వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును, నాశనమును వారి త్రోవలలో ఉన్నవి. శాంత వర్తనమును వారెరుగరు. వారి నడవడులలో న్యాయము కనబడదు. వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుంటున్నారు. వాటిలో నడుచుకున్నవాడెవడును శాంతి నొందడు. అలాంటి పరిస్థితి వాళ్ళ పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి. మానవ జాతిపై నేరారోపణ చేస్తూ ఈ పంక్తులలో కొన్నింటిని పౌలు ఎత్తి చెప్పుట్లో ఆశ్చర్యమేమీ లేదు. అలాంటి పరిస్థితి వాళ్ళకి, ఇశ్రాయేలుకి కాదు, అందరిలో ఉంటుంది అని అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయంలో చెప్తున్నాడు. చదువుకుందాం దీన్ని. రోమా 3:15, 16, 17 ఈ 3 వచనాలు. వాళ్ళ పరిస్థితి అట్లా ఉన్నది. ఇశ్రాయేలు పరిస్థితి 59వ అధ్యాయంలో చూస్తున్నాం. మరి అందరి పరిస్థితి రోమా 3లో చదువుతాం. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నవి. రక్తం చిందుట, కూలి చేయటానికి, మనుషులు చంపటానికి వారి పాదాలు పరిగెత్తున్నాయి. 16, 17 నాశనమును, కష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారెరుగరు. ఈ మాటలు మరి యెషయా 59 నుండి ఎత్తి చెప్పండి. పట్టుదలతో పాపము చేసే సర్ప సంతానముతో ఏం చేయాలి? మానసికంగా అపారమైన గాయములు కలిగించిన చెర అనుభవం, చాలా ఘోరమైనటువంటి అనుభవం బబిలోను చెర.
ఐగుప్తులో ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాలు ఆహ్, ఆహ్, ఆ యొక్క బానిసత్వం కింద ఉన్నటువంటి ఆ సమయం అట్లాగే ఉంది. మరి బబులోను చెరలో గూడా అది గూడా కష్టతరమైనటువంటి పరిస్థితి. మరి దాని నుండి నేర్చుకున్నారా? నేర్చుకోలేదు. కాబట్టి చెర అనుభవం కూడా వారిని మార్చలేకపోయిందనమాట. రెండవ విషయం, ఈ రెండవ విభాగంలో 9-15 మొదటి భాగం 15 అక్కడ ప్రథమ పురుషకు అంటే ఫస్ట్ పర్సన్‌కు చెందినటువంటి క్రియాపదాలు బహువచనంగా మారినాయి. అంతకుముందు ఏకవచనం, ఇప్పుడు బహువచనంగా మారినాయి. ఈ భాష తీరుని బట్టి వారు సమాజముగా విలపిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. విలపిస్తున్నారు. వారి పాపమును బట్టి వారు దుఃఖిస్తున్నారు. ఎవరైతే విలపిస్తుంటున్నారో వారు ఎందుకు విలపిస్తుంటున్నారు? పాపాన్ని బట్టి వాళ్ళు దుఃఖిస్తుంటున్నారు. అంటే పాపం అని అంటే దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి ఆ పాపం. మరి కొంతమంది ఏడుస్తారు, విలపిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నష్టం జరిగింది, వాళ్ళకి కష్టం జరిగింది, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ వాళ్ళ ఆస్తిపాస్తులు పోని అని. కానీ ఎవరైనా సరే దేవునికి వ్యతిరేకంగా ఈ విధంగా ప్రవర్తించామని వాళ్ళు విలపిస్తారా అనేటువంటిది ప్రశ్న. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా చేసాము, దుష్టులవి, దుర్మార్గంగా మేము ఆయనకి వ్యతిరేకంగా చేసాము, అదే పాపం. డెఫినేషన్ ఆఫ్ సిన్ ఈజ్ వెరీ మచ్ దాట్. దాన్ని బట్టి దుఃఖిస్తున్నారు. వారి భాష తీరు మోమాటము లేని యథార్థత కలిగి ఉంటుంది. ఎవరు ఏమనుకుంటారు అనేది కాకుండా యథార్థంగా దేవుని సన్నిధిలో వాళ్ళు విలపిస్తుంటున్నారు. యెషయాతో పాటు ఒక దానియేలుగా కానీ, ఎజ్రాగా కానీ వారి పాపములతో పాటు వారి ప్రజలు పాపములను నిమిత్తమై పశ్చాత్తాపడుతున్నారు. వారి పాపాలను బట్టి వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. ఇతరుల పాపాలను బట్టి కూడా వాళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. ఓకే. 6:5 దానియేలు ఇక్కడ ఏ విధంగా పాప పశ్చాత్తాపడతారో దాన్ని మనం చూస్తాం. మరి చదువుకుందాం దీన్ని. అన్ని వచనాలు చదవకపోయినా కానీ కొన్ని వచనాలు చదువుకుందాం. యెషయా 6:5. యెషయా 6వ అధ్యాయం. ఆయన పిలుపు పొందుకున్నప్పుడు అయ్యో అని తన గురించి కూడా చెప్పుకుంటాడు. అంతకుముందు దాకా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం 6వ అధ్యాయంలో. మరి అయ్యో 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 వాళ్ళు ఎంత పాపం చేశారు, ఎంత దుర్మార్గంగా చేశారని 6 సార్లు ఉంటుంది. 7వది ఒక సింబాలిక్ నంబర్ లాగా. 7వది అయ్యో నేను కూడా పాపం చేశాను అనేటువంటి తీరులో ఇక్కడ తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించేవాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి నగు యెహోవాను నేను కన్నులారా చూచితిననుకుంటుని. మరి దానియేలు 9:4. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను నా దేవుడినైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, ప్రభువా, మహాత్మ్యము కలిగిన భీకరుడవగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎదుట నీ నిబంధనను, నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే ఆయన కూడా కలుపుకుంటున్నాడు. దానియేలు ఆయన కూడా ప్రజలతో కలుపుకుంటున్నాడు. ఆయన బెటర్ కావచ్చు, కానీ
దుష్టుల మధ్య, పాపుల మధ్య ఉంటున్నాడు కాబట్టి వాళ్ళతో ఐడెంటిఫై చేసుకుని వాళ్ళలో ఒక వ్యక్తిగా, ఒక పాపిగా చేసుకుని మేము అంటున్నాడు. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యోదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును, దుష్టులమునై చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. మరి ఎజ్రా కూడా చదువుదాం. ఎజ్రా 9:6. ఎజ్రా 9:6. నా దేవా, నా దేవా, నా ముఖము నీ వైపు ఎత్తికొనుటకు సిగ్గుపడి భిన్నుడనై ఉన్నాను. మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి. మా అపరాధము ఆకాశమంత ఎత్తుగా పెరిగి ఉన్నది. మా పితరుల దినములు మొదలుకొని నేటి వరకు మేము మిక్కిలి అపరాధులము. మా దోషములను బట్టి మేమును, మా రాజులను, మా యాజకులను అన్య దేశముల రాజుల వశమునకును, ఖడ్గమునకును, చెరకును, దోపునకును నేటి దినమున ఉన్నట్లు అప్పగించబడుట చేత మిగుల సిగ్గునందిన వారమైతిమి. ఆ విధంగా వాళ్ళ ఈ గొప్ప ప్రవక్తలు, నాయకులు పాపులైనటువంటి ఇశ్రాయేలుతో ఐడెంటిఫై చేసుకున్నారు. వారి వారి దుస్థితిని గూర్చి వారికి తెలుసు. ఎలాంటి వాళ్ళమో మాకు వీళ్ళకి తెలుసు. ఇశ్రాయేలు ఎలాంటి వాళ్ళు ఈ ప్రవక్తలకి తెలుసు. దేవుని కృపకు ఇది కూడా ఒక గుర్తుగా ఉంటుంది. ఆ విధంగా పాపాన్ని గుర్తించటం అది దేవుని కృప. దేవుని కృప లేకపోతే మరి వాళ్ళు పాపులని గుర్తించరు. ఇక్కడ లవదీక సంఘం ప్రకటన గ్రంథం 3:14-22లో వాళ్ళు ఆ లవదీకీయులు ఏమి పట్టించుకొనకుండా స్వయం సంతృప్తితో ఉన్నప్పుడు ఇక హోపే ఉండదు, సంఘ సంస్కరణ ఉండదు, ఉజ్జీవనకు దూరం అవుతాం. పాపాన్ని ఒప్పుకోకపోతే ఉజ్జీవం ఎట్లా వస్తుంది? కాబట్టి పాపాన్ని ఒప్పుకోవటం కూడాను దేవుని కృపను బట్టే కలుగుద్ది. ఉజ్జీవంలో ఒక భాగం, దేవుడు అనుగ్రహించేటువంటి ఉజ్జీవంలో ఒక భాగం, అది దేవుని కృపను బట్టి కలుగుద్ది. దేవుని కృపను బట్టి యథార్థంగా పశ్చాత్తాప వేదనతో నలిగిపోయినప్పుడు మనకు ఒక హోప్ ఉంటుంది, ఆశ ఉంటుంది. దీని అంతటి నుండి మరి 3వ విభాగం ఉపశమనం ఇస్తుంది. ఇలాంటి దుష్టత్వం నుండి ఒక ఉపశమనంగా ఉంటుంది. దేవుడే ఈ సమస్యను తీర్చగలడు. పాప సమస్య తీర్చగలిగినటువంటి వాడు దేవుడు ఒక్కడ మాత్రమే. దేవుడు తీర్చగలడు. తగిన దానికంటే మహోన్నతంగా ఆయన రక్షించగలడు. ఈజ్ మోర్ దాన్ ఫిట్టింగ్, మోర్ దాన్ అడిక్వేట్ ఫర్ హిమ్ టు సేవ్ అస్. మనం రక్షించటానికి ఏదో ఆయన హస్తం కొరచగా లేదు, బలమైనటువంటి హస్తం. మరి ఒకసారి ఆశాజనకంగా ఉంటున్న వాగ్దానము సర్వసృష్టి చలించే రీతిలో నూతన నిబంధనకు చెందిన తీరులో ఉంటుంది. ఈ 2 వచనాలు చదువుకొని మనం ముగించుకుందాం. ఇది ఎట్లా ఉంటుందంటే సర్వ సృష్టి చెల్లించేటువంటి రీతిగా అంత ఆశాజనకంగా ఉంటుంది. అది
నూతన నిబంధనకు చెందినటువంటి ఆ యొక్క తీరులో ఉంటుంది. 20:21 యెషయా 59:20-21 ఆ రెండు ఆ చివరి వచనాలు చదువుకొని ముగించుకుందాం. సియోను వద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుట మాని మళ్ళుకొనిన వారి వద్దకును విమోచకుడు వచ్చును. ఇదే యెహోవా వాక్కు. విమోచకుడు వచ్చును. నేను వారితో చేయు నిబంధన ఇది. అది క్రొత్త నిబంధన. నేను వారితో చేయు నిబంధన ఇది. నీ మీదనున్న నా ఆత్మయు నేను నా నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండి నీ పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. తొలగిపోవు, అదేదో కొంచెం తప్పున్నట్టుగా ఉన్నది. కాబట్టి దేవుడు ఉద్ధరిస్తాడు అనేటువంటి వాగ్దానంతో, క్రొత్త నిబంధన వాగ్దానంతో ఈ అధ్యాయం ముగిస్తున్నది. దేవుడు విమోచకుడిని పంపిస్తాడు, ఆ దుష్టత్వం పోతుంది అనేటువంటి విధంగా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అదే క్రొత్త నిబంధనలో నెరవేరింది. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.